ఇంకా నువ్వేంట్రా నాన్న ధర్మవరంలో ఉన్నావు, నీ పని ఏదో చేసుకుంటా అన్నావు, అగరొత్తుల గురించి మాట్లాడుతూ అన్నావు. చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? అయినా నాకెందుకురా గన్మెన్లు బుల్లెట్లు ఎన్ని వాడారో గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలా? నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకెందుకు? గన్మెన్లో మరి ఏమో సునీతమ్మకు పొద్దాక చచ్చిపోయిన మొగుడిని లేపుకొని ఏమో ఏళ్ళ తరబడి రాజకీయం చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, ఒకసారి జయంతి. పరిటాల రవి పేరు చెప్పింది ఏమో పూట గడవదు. ఎందుకంటే ఈ అమ్మ పరిస్థితి ఏందో తెలుసు పరిటాల రవి అభిమానులకి. అది కాదు సునీతమ్మ, నాకు అర్థం కాదు. నిన్ను ఒకటి అడుగుతా, నీ మొగుడు నీకు కల్లోకి రావాలా కానీ నాకెందుకు వస్తాడు కల్లోకి? మర్చిపోయినావా? కల్లోకి కూడా రానంత మర్చిపోయినావా? నీ మొగుడు నీకు కదా కల్లోకి రావాలి, నాకెందుకు వస్తాడు? మరి ఇంకా ఏదో చెప్తున్నారు. నాకు తెలిసి సునీత మాట్లాడిందో శ్రీరామ్ మాట్లాడినాడో పిచ్చుకుక్కల గురించి అనుకుంటా. మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూ అంటారు వ్యాన్లు వేసుకొని. పిచ్చుకుక్కలు కనపడితే దాన్ని కాల్చి చంపి బుడుస్తూ అంటారు. బూడ్చిన ప్రతి ఒక్క పిచ్చుకుక్క కల్లోకి వస్తుందా? నీ కొడుకును, నీ కుక్క పిల్లను ధర్మవరంలో కట్టేసినావు, నీ ఇంట్లో కట్టేసుకో. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మరి సురేంద్రబాబు, నీ చరిత్ర ఏంది నాయనా? ఎవరు నాయనా నువ్వు? యా ఊరు నీది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి నువ్వు. రాజాన్పల్లిలో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తిపరు నీ కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు యాడ్ నుండి వచ్చారు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చెప్తాన్నావు నాకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను నెలకు 10 కోట్ల జీతాలు ఇస్తాను, నియోజకవర్గంలో ఏ ఆదాయము నాకు వద్దు అని మీ కార్యకర్తలందరికీ చెప్పి ఎలక్షన్ చేయించుకున్నాం. బ్రాందీ షాపులు దాదాపుగా 376 బెల్ట్ షాపులు పెట్టుకున్నావు. పరిటాల శ్రీరామ్ మాదిరే నువ్వు కూడా ఒక క్వార్టర్కి 50 రూపాయలు ఎంఆర్పి మీద అదనంగా వసూలు చేస్తున్నావు. 100 కోట్లు కొల్లగొడుతున్నావు. నువ్వు అదే చెప్పినావు, శ్రీరాము అదే చెప్పినాడు. బ్రాందీ షాప్లో వచ్చే ఆదాయాలు కనీసం 1000 మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తాము అని. ఎంతమందికి ఇచ్చినావు బాబు? సురేంద్రబాబు, నువ్వు ఎంతమందికి ఇచ్చినావు నాయన? శ్రీరామ్ బాబు, ఎవరికి ఇచ్చినారు? ఎదురు చూస్తున్నారు మీ కార్యకర్తలు. మీరేమో బలుస్తానే ఉన్నారు. ఇవి కాదని ఇక మన బీటీపీ ప్రాజెక్టు పూర్తి కాలే. మా రంగయ్య ఏమో మాధవ్ని వేసుకొని, ఆ మహాలక్ష్మిని వేసుకొని ఈ NH 544D ఈ హైవే తీసుకొచ్చా. గడ్కరీ దగ్గర తిరిగి పనులు నువ్వే చేసుకుంటివి. అనంతపురంలో నీలం సంజయ్ రెడ్డి ఫ్లైఓవర్ నుంచి పంగల్ రోడ్డు వరకు వర్క్ తెచ్చా, నువ్వే చేసుకుంటివి. సోమలదొడ్డి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వైడనింగ్ వర్క్ తీసుకొచ్చిరి మా ఎంపీలు, నువ్వే చేసుకుంటివి. వాళ్ళు తెచ్చిన పనుల మీద నువ్వు సంపాదించి మళ్ళీ అదే రంగయ్య మీద ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తావు. మరి ఇవన్నీ సాలలే. 2014లో మీ ప్రభుత్వం వస్తానే హంద్రీనివా కాంట్రాక్టులు ఆ రోజు దాదాపుగా 90 కోట్ల పనులు చేజెక్కించుకొని 200 కోట్ల బిల్లులు చేసుకుంటేవి.
నువ్వేదో సీత మాదిరి మాట్లాడుతున్నావు. నేను నష్టంలో పన్నులు తీసుకున్నానన్నావు. మరి నష్టంలో పన్నులు తీసుకునేంత త్యాగమూర్తి అయితే 90 కోట్ల పన్నులను 200 కోట్ల బిల్లులు ఎట్లా చేసుకుంటావప్పా? మళ్ళీ ఆ రోజే మీకోసం ఎతికినాను, మీ బంధువుల దగ్గర పోయినాను ప్రొద్దుటూరికి, మీకు 10 కోట్లైనా ఇవ్వాలనుకున్నా పొద్దు అని మాతో కథలు ఎందుకు చెప్తివి? జగన్మోహన్ రెడ్డి నిన్ను గేట్లు దాటనీలే. నువ్వు ప్రకాష్ రెడ్డి వర్కులు కొట్టినవరనైనా నువ్వు రావద్దు మా కాటికి. నువ్వు ఎలక్షన్లకు ముందు మా పార్టీ వాళ్ళకు ఒక 4-5 ఎవరికెవరికి ఎలక్షన్లకు చందాలు ఇచ్చినావు, వాళ్ళని పిలుచుకొని అన్ని ప్రయత్నాలు చేసినావు. ఏది కుదరకపోతే మళ్ళీ నా కాటికి వచ్చినావు. ఇది నీ బతుకు. మళ్ళీ అవన్నీ సాలవు. 36వ ప్యాకేజు 40 కోట్లు మిగులు పని ఆ రోజు లెక్కన 2014కి. ఈ పొద్దు 141 కోట్లకు టెండర్ పిలుచుకున్నాం. మొన్న 29వ తేదీ మళ్ళీ పని తీసుకున్నాం. ఇది కాకుండా మడక్సిర బ్రాంచ్ కాలువలో కూడా మళ్ళీ పని తీసుకున్నాం. వెడల్పు చేసేదానికి కాలువ నిర్మాణానికి 4 రెట్లు అంచనాలు వేసుకున్నారు. మడక్సిర బ్రాంచ్ కాలువకు 70 రూపాయలు మట్టి పని అయితే 370 రూపాయలు రేటు పెట్టుకున్నారు. మరి 36వ ప్యాకేజీలో 40 కోట్ల పనుల్ని మిగిలిన పనిని 140 కోట్లకు చేసుకున్నావు. ఎవరికి ఎన్ని పంచుతున్నావా? లోకేష్కి ఎంత ఇస్తున్నావు? ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తున్నావు? ఇంతగా నిన్ను మేపుతున్నారే. బాగా తిని బలుసు సురేంద్ర 2029లో వారలు కోసి ఉడికిచ్చి ఉప్పు కారం పెట్టి కార్యకర్తలకు పంచుతాం. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, మీకు ఈరోజు బ్రాందీ షాపు డబ్బులు ఇవ్వకపోతే మేమే న్యాయం చేస్తాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కానీ రాప్తాడులో కానీ. అర్థమైందా రాజా? ఇంకా ఫైనల్గా లోకేష్ బాబు, మీ ఎమ్మెల్యేలో, మీ శిష్యులో, మీ బినామీలో నువ్వు చాలా తప్పు టీంతో ప్రయాణం చేస్తున్నావు. నీ సావాసాలు కరెక్ట్ కాదు. మీ నాయన కాలంలో మీ వాళ్ళు 100 కూనీలు చేశారు మా నియోజకవర్గంలో. పెనుగొండ, ధర్మవరము, రాప్తాడు నియోజకవర్గాల్లో ఈరోజు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆ రోజు 100 కూనీలు చేసినారు. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా కేసులు విచారణలు జరిగినాయి, తీర్పులు వచ్చినాయి. ఏ ఒక్క కూనీకి కూడా శిక్ష పడలే. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మీ నాయనది. ఆ క్రెడిటు, ఆ పాపము అదంతా మీ నాయనకే సంబంధం. ఇప్పుడు నీ రాజ్యాంగం నడుస్తుంది, నీ రెడ్ బుక్ రాజ్యాంగం నువ్వు అమలు చేస్తున్నావు. నువ్వు వచ్చినాక మా నియోజకవర్గంలో 3 కూనీలైనాయి, గ్యాంగ్ రేప్ జరిగింది, కబ్జాలు జరుగుతున్నాయి, దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా నీది. నువ్వు ఇచ్చిన ధైర్యం కాకపోతే తగరకుంట కొండారెడ్డి కేసులో బాధితుల ఇళ్ళకి ముద్దాయిలు పోయి బెదిరిస్తారా? బెదిరించి మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పండి అని బెదిరిస్తారా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా నా కొడుకులకి? నువ్వు ఇచ్చింది కాదా? ఆలోచన చేసుకో. నీకు ఇచ్చిన అధికారం ఎవరికి ఉపయోగిస్తున్నావు? ఎవరికి ఉపయోగిస్తున్నావు బాబు లోకేషా? మా మహానటి, మా మిత్రుడు, మా పార్టీలో ప్రముఖుడైనటువంటి కొడాలి నానికి సాష్టాంగ నమస్కారం చేసి గన్మెన్లు తెచ్చుకుంది. తనకు 2+2, తన ఉత్తుత్త కుమారునికి 1+1. అంతేనా? మైనింగ్ శాఖ కూడా ఆమె ఏమడిగితే అది చేసింది. మైనింగ్ శాఖ కూడా ఆమె ఏమడిగితే అది చేసింది. ఆమె సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కొనసాగినాయి. మరి ఈ మర్మం ఏంది లోకేషా? నువ్వే పంపించినావా అని పని జరుపుకోమని. చివరిగా కొసుమర్పు ఆమె దగ్గర ఓఎస్టీగా పనిచేసినటువంటి ఒక అధికారి
ఈ మధ్య మాట్లాడుతున్నాడంట, మా పార్టీలోకి మీ సీనియర్ నాయకుడు ఒక ఆయన వచ్చినాడు. ఆయన మొన్న మా బాస్తో చెప్తాండే, అన్నా సునీతం అంటాందంట ఆ ఓఎస్టీ సోన్సో రెడ్డి చెప్పినాడు, ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా 150 సీట్లు జగన్ గెలుస్తాడు అని అంటాందంటనా అని చెప్తున్నాడు. ఇట్లా ఆల్రెడీ మా బాస్కు ప్రేమ లేఖలు వస్తున్నాయి. నాకు తెలిసింది ఇది ఒకటేనప్ప, తెలియకుండా ఎన్ని లేఖలు వచ్చినాయో నువ్వే చూసుకొని ఆయన 29లో ఏడుంటావో ఏమో, జాగ్రత్త పడు. చివరిగా చెప్తానా సురేంద్ర, 2029లో జగనన్న సీఎం అయ్యేంత వరకు ఏ త్యాగాలైనా చేస్తాం. తర్వాత జగనన్న మాట కూడా వినము. 2029 తర్వాత జరిగేదిడా, అమలయ్యేదిడా తోపుదుర్తి రాజ్యాంగమే. ఖబర్దార్. ఊచలు లెక్క పెట్టిస్తామో, సిబిఐ ఎంక్వైరీలు వేస్తామో, మీరు దోచుకున్న సొమ్మును ధర్మవడ్డీతో, ఎంతన్నా ధర్మవడ్డీ అంటే ₹1.5 వడ్డీతో వసూలు చేసి మీ కార్యకర్తలకు మా కార్యకర్తలకు కూడా పంచుదాము. ఇదైతే ఫిక్స్డ్.